తెనాలి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మొదటి ఆదివారం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో 75 మంది పుణ్య దంపతులు పాల్గొని వ్రతం ఆచరించారు. రెండవ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైకుంఠపురంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలి ఆదివారం 75 మంది పుణ్య దంపతులు శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రత మహోత్సవాన్ని ఆలయ అర్చకులు పుణ్య దంపతుల చేత చేయించారు. ఈ సందర్భంగా ఈవో అనుపమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం సత్యనారాయణ వ్రత మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు. తొలి ఆదివారం 75 మంది పుణ్య దంపతులు వ్రతంలో పాల్గొన్నారని చెప్పారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు వారి కుటుంబ సభ్యులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా దేవస్థానంలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆలయ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, అలాగే కురుగంటి రవిశంకర్, దేవరకొండ శంకర్రావు, శ్రీనివాస్, బొద్దులూరి నాగేశ్వరరావులు పర్యవేక్షించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతి కార్తీక మాసంలో వచ్చి ప్రతి ఆదివారం మన దేవస్థానం నందు విశేషమైన సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొత్తం 75 మంది దంపతులు ఈ కార్తీక మాస దీనిలో పాల్గొని ఉన్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాసం సందర్భంలో ప్రతి ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడుచున్నవి. ఈ వారం నందు 75 మంది దంపతులు పాల్గొని ఉన్నారు. ఇక 3 ఆదివారాలు కూడా ఎక్కువ దంపతులు పాల్గొని స్వామివారి సత్యనారాయణ వ్రతాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వారికి తగినటువంటి పూజా సామాగ్రి అన్ని కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ అన్నదానము ఇది కూడా జరుగుతున్నది.